మరి యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న వారికి కూడా ప్రేమతో షాలోం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరొక రోజు ఒక దినాన ఒక సంఘటన, రియల్ గానే జరిగిన సంఘటన నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను. అది నందివేలు నుండి మరి చింతలపూడి అంటే దుగ్గిరాల వైపు పోతున్నప్పుడు అక్కడ ఒక ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో జరిగిన సంఘటన. ఒక తల్లికి లేక ఒక కుమారుడు పుట్టాడంట. ఆ పుట్టిన కుమారుడిని అల్లారు ముద్దుగా పెంచి గొప్పవాడిగా చేసింది. జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇలా బాంధవ్యాలు సరిగా లేవు. నాకు బయలుపడిందే మీతో చెప్తున్నాను. చాలా బాధాకరంగా కూడా అది ఉంది. మనం ఏమైనా ఒక పాఠం నేర్చుకోవడానికి బాగుంటే ఈ మాటలు వినండి. ఆ తల్లి చక్కగా కుమారుడిని పెంచితే హిమేకేమే బ్యాంక్ మినిస్టర్, బ్యాంకు మేనేజర్. కొన్నాళ్ళకి అతడు బ్యాంకు మేనేజర్ ఉద్యోగంగా చేస్తూ ఉన్నాడు. అయితే తదుపరి అతడు వివాహం చేసుకొని చక్కగా మరి కుమారుని యొక్క కాపురం సాగిపోతున్నప్పుడు మరి మీకు తెలుసు కదా, ఇంట్లో అత్తకి కోడలకి సరిగా పడని దినాల్లో అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కనుక అత్తకి కోడలకి రోజు వివాదం జరుగుతూ ఉంది. సరే, ఈ వివాదం చిలికి గాలి వాన అయినట్లుగా అది ఎంత దూరం వచ్చిందంటే ఒకరోజు యజమానుడికి వార్నింగ్ ఇస్తుంది, మీ అమ్మైనా ఉండాలి నేనైనా ఉండాలి అని. నేనే అనుకొస్తే ఏమైంది ఏంటని అడిగితే, ఏమో మీ అమ్మ మాటలు నాకు నచ్చట్లేదంటాం. ఈ అమ్మేమో అరే కోడల మాటలు నాకు నచ్చట్లేదయ్యా అని అంటూ వీళ్ళిద్దరూ పోట్లాడుకుంటే, సరే చివరికి ఏం చేశాడంటే, అమ్మ ఇట్లా కాదులే, నేను ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచి నేను చక్కగా చూసుకుంటానని ఆ తల్లిని ఏం చేశాడంటే ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు కదా, అంటే వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళిపోయాడు. అదే నందివేలు దగ్గర ఉంటుందా, అలాంటి ఆశ్రమానికి తీసుకెళ్ళిపోయి చక్కగా అక్కడ మేనేజర్తో మాట్లాడి ఇంత డబ్బులు ఇస్తానని నెలకింత ఒప్పందం చేసుకొని ఆ తల్లిని అక్కడ వదిలిపెట్టామా, నువ్వు ఇక్కడే ఉండు నేను మళ్ళీ వస్తాను అని చెప్తే, తల్లికి కుమారుడు అంటే ఎంతో ప్రేమ కనుక కుమారుడు వస్తాడు అని అలాగే ఉంచుకొని కుమారుడు వెళ్ళిపోయాడు. తల్లి అలాగే నిరీక్షించి ఆ మేనేజర్ వచ్చామా కుమారుడు వస్తాడు తర్వాత అని చెప్పి నిదానంగా లోనకి తీసుకెళ్లి విషయాన్ని చెప్తే, అయినా కుమారుడు మాట తప్పుడు వస్తాడని చెప్పి తన కాలాన్ని కొనసాగిస్తా ఉంది. అక్కడ చాలా మంది తోటి మరి విధవరాళ్ళనివ్వండి, ఇంట్లో పరిస్థితులు బాగానే తల్లులు చాలా మంది అక్కడ ఆశ్రయం పొందుతూ ఉన్నారు. ఈ కుమారుడు అన్న మాట ప్రకారమే రోజు అంటే తనకు అవకాశం దొరికినప్పుడల్లా మార్కెట్లో అమ్మకి ఇష్టమైనవి తీసుకొస్తున్నాడు, అక్కడ మేనేజర్కి ఇస్తున్నాడు, అమ్మ దగ్గరికి అక్కడ ఇచ్చి మా అమ్మకి ఇవ్వండి అంటున్నాడు. సరే, అక్కడ ఉన్న వాళ్ళు ఆ అమ్మని తీసుకెళ్ళి, అమ్మ మీ అబ్బాయి ఇచ్చాడంటే అవి తీసుకుంటుంది తింటుంది, కానీ ఆ మనసంతా తినే వాటి మీద లేదు. ఉదాహరణకి గతంలో ఆమె అరిసెలు తినుంటే మా అమ్మకి ఏది ఇష్టమో కుమారుడు తెలుసు కనుక కుమారుడు తీసుకొచ్చి తినుబండాలు ఇస్తున్నాడు. చక్కగా సమయానికి ఆమెకు అవసరమైనవి, ఎందుకంటే అంత మంచిగా పెంచి గొప్పవాడిని చేసింది కనుక అంతే రీతిలో కుమారుడికి ప్రేమ ఉంది కనుక ఆ ప్రేమ కొద్ది వస్తుంటే ఆమె తింటుంది. కానీ ఒకసారి నా కొడుకుని చూడాలి, ఒకసారి నా కొడుకుని ముద్దు పెట్టుకోవాలి, ఒకసారి నా కొడుకుతో మాట్లాడాలి, ఒకసారి నా కొడుకు వచ్చి నా పక్కనకి వచ్చింటే బాగుంటుందని అనుకుంటుంది. కానీ ఆ కొడుకు మాత్రం దగ్గరికి రాట్లా. సరే, ఒక రోజు ఈ విషయాలన్నీ మేనేజర్ గారు కుమారుడితో చెప్పాడు, సార్ మీ అమ్మగారు ఇక్కడ మిమ్మల్ని చూడాలని అంటుంటే ఒక రోజు వెళ్ళి కూర్చుంటే ఆ అమ్మ ఎంతసేపటికి కుమారుడు బాని ఇట్లా ఈ కుమారుడు ఫీల్ అయిపోతాడు, అబ్బా నేను వెళ్ళాలి త్వరగా ఇంటికి వెళ్ళాలి, భార్య అడుగుతుంది ఏడకెళ్ళావు ఎంతసేపు ఏం చేస్తా ఉంటది అంటే, అమ్మేమో రాకొచ్చేవయ్యా కొడుక అని చెప్పి దగ్గర తీసుకొని ఆప్యాయంగా ఇట్లా ముద్దు పెట్టుకొని ఎట్లా ఉన్నావయ్యా, కోడలు ఎట్లుందయ్యా, నువ్వు ఎట్లున్నావురా, నువ్వేంద్రా సిక్కిపోయావని ఇట్లా మాట్లాడుతూ గంట సమయం పైనే గడుపుతా ఉంటే, సరే ఎట్లా కొట్టి అక్కడి నుంచి కుమారుడు వెళ్ళిపోవడానికి మాత్రమే ఇష్టపడుతున్నాడు, వెళ్ళిపోయాడు. తర్వాత దినాల్లో కూడా అలనా పాలన అన్నట్టుగా కొన్ని తీసుకొచ్చి ఇస్తున్నాడు. అంటే నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, ఆ అమ్మ రాను చితికిపోతా ఉంది, నీరసించిపోతా ఉంది, బలహీనురాలైపోతా ఉంది, అనారోగ్యం పాలైనట్టుగా ఉంది, అసంతృప్తితో ఉంది. ఇప్పుడు ఈ తల్లికి ఏం కావాలి? అక్కడ వాళ్ళు వేళకు అన్నం పెడుతున్నారు కదా, మరి ఇంక బాధ ఏంటి?
కుమారుడు కూడా అప్పుడప్పుడు ఇవి తినేవి తీసుకొచ్చి ఇస్తున్నాడు కదా, మరి ఎందుకు ఇలా చిక్కిపోతా ఉంది, ఒంటరిగా ఉంది, ఫీల్ అయిపోతా ఉంది, చాలా సమయాన్ని వెచ్చిస్తా అయ్యో అని అంటా ఉంది. ఏంటి సంగతి? తల్లికి ఏం కావాలి? కుమారుడు ప్రేమ కావాలి, కుమారుడు ఆప్యాయత కావాలి, దగ్గరకు వచ్చి అమ్మతో మాట్లాడి కొద్దిసేపు గడపటం కావాలి. నువ్వు వండే కాదు, నువ్వు తీసుకొచ్చి ఇచ్చే కాదు, నువ్వు అక్కడ ఇచ్చి వెళ్తా ఉంటే ఆయన తీసుకొచ్చి ఇస్తే మనసు ఎక్కడుంది చెప్పండి? ఇలా చాలా మంది గృహాల్లో శాంతి సమాధానం లేక నేను ఆ మాట విన్నప్పుడు నా మనసులో అనుకుంటున్నా, చాలా మంది ఎందుకు ఇలా ఒంటరిగా దిగాలుగా అనాథరైపోతున్నారు, అనారోగ్యంతో మనసు చెదిరి రోడ్లెంత అలా ఇలా తిరిగే వాళ్ళని మనం ఎందుకు చూస్తున్నామంటే వాళ్ళకి అవసరమైన ప్రేమ అందించే వాళ్ళు తక్కువైపోయారు. కావాల్సినవి వండిస్తున్నారు, కావాల్సినవి తీసుకొచ్చిస్తున్నారు, కావాల్సినవి తీసుకొచ్చి ఇచ్చేది శరీరానికి, మరి మనసులో ఉన్న దానికి ఏం వేస్తావు? అమ్మా నీ మనసులో కూడా అరిసేయమ్మా, నీ మనసులో కూడా ఈ తినుబండారం అంటే తినుబండారాలు శరీరానికి మాత్రమే ఆదరణ ఇస్తాయి. మనిషికి ఏముంటది? మనస్సు ఉంటది, ఆత్మ ఉంటది. మరి ఆత్మలో ఉన్న ఆశ కోరికను ఎవరు తీర్చాలి? అందుకని ఆ తల్లి దిగాలుగా గడిపి చిట్ట చివరికి కానరాని లోకాల్లో అసంతృప్తితో వెళ్ళిపోయిందంట. కారణం నేనంటా నా తల్లి ఎప్పుడో చనిపోయేదా? ఆ తల్లి దగ్గరికి కొడుకు వచ్చి 2 రోజులకు 3 రోజులకు ఒకసారి వచ్చి కూర్చుంటా ఉంటే పెట్టేది కాదు ఆమెకు అవసరం. రోగం దానివల్ల రాదు, ఆప్యాయతను పంచితే వచ్చేదని నేను అనుకున్నా. మీరేమంటారు? కావాల్సిన ఇస్తే వచ్చిందా? మనిషి వచ్చి కనపడితే వచ్చిందా? మీరే చెప్పండి. ఇలా బాంధవ్యాలు చిరిగిపోవడానికి, అందుకే వాక్యం వింటున్నా, ఈ సన్నివేశాన్ని వింటున్న వారందరికీ చెప్తున్నా, దయచేసి మీ అమ్మను బాగా చూసుకోండి, మీ నాన్న అయితే బాగా చూసుకోండి, మీ ఇంటి వారైతే దయచేసి బాగా చూసుకోండి. అంతే. అందుకే నేను అనేక సార్లు అంటా, ఓ అత్త నువ్వు ఒకప్పుడు ఒక ఇంటి కోడలవే, ఓ కోడలా నువ్వు రాబోయేది ఒక ఇంటి అత్తవే అని గుర్తు పెట్టుకొని జాగ్రత్తగా అత్త విషయంలో కోడలుగా నీ బాధ్యతను నెరవేర్చు. అలాగే కోడలుగా అత్త విషయంలో నీ బాధ్యతను నెరవేర్చు. ఎందుకంటే ఒకప్పుడు నువ్వు కూడా అదే అవుతావు. కనుక కుమారుడి నుంచి తల్లి ఆశించింది ఏంటంటే ఆప్యాయత, ప్రేమ, మమకారం, అనురాగం. కానీ ఆ కుమారుడు ఏమనుకున్నాడు? మా అమ్మకి ఇస్తే సరిపోద్దులే, మా అమ్మ ఇది తింటదిలే, మా అమ్మకి ఇస్తే సరిపోద్ది అనుకున్నాడు. కానీ ఆ తల్లికి మనసులో ఏముందంటే కుమారుడి మీద ఎనలేని ప్రేమ. నా కుమారుడు కనబడితే చాలు, నా కుమారుడు ఒక్కసారి ఇస్తే చాలు, నా కుమారుడు ఒక్కసారి చేయబట్టుకుంటే దగ్గర తీసుకుంటే చాలని అనుకున్నాడు. కానీ అది అర్థం చేసుకోవాలని కుమారుడు ఏవేవో ఇచ్చుకుంటూ తల్లిని ఏదో తృప్తి పరచాలనుకున్నాడు. తృప్తిగా తన కాలాన్ని చేయలేకపోతే నేను కూడా నిన్న ఆ సన్నివేశం విని కన్నీరు పర్యంతమై ప్రేమను పంచటంలో ఉంది కానీ కావలసిన వండి వార్పు చేయటంలో లేదని అర్థం చేసుకున్న ఈ సన్నివేశాన్ని వింటున్న మీ అందరికి కూడా, ఆయా ప్రాంతాల్లో ఉండి వింటున్న మీ అందరికి కూడా దయచేసి మీ అమ్మకు నాన్నకు అవసరమైన అన్ని సమకూర్చడంతో పాటు ప్రేమను కూడా పంచండి, ఆప్యాయతను కూడా పంచండి. దగ్గరికి ఎందుకు? అందుకే ఆదివారం వస్తే దైవ సన్నిధి ఎంత ముఖ్యమో సాయంత్రం వెళ్ళి మీ అమ్మా నాన్నతో కూడా మాట్లాడండి. వండింది ఏదన్నా ఉంటే దగ్గర తీసుకెళ్ళి ఆ అమ్మ తిన్నాదాకా కొద్దిసేపు కూర్చోండి. సరేనా? ఈ మాటలు విన్న తర్వాత మీకు ఇది సన్నివేశం నచ్చినట్లయితే అలా చేసి వృద్ధాప్యంలో ఉన్న వారిని ఆదుకోవాలని ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాము. దేవుడు ఈ సన్నివేశాన్ని అనేకులు అర్థం చేసుకున్నట్లుగా ఆశీర్వదించును గాక. ఆమేన్.